హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. బండి సరేజ్ కుమార్ యూట్యూబ్లో సినిమాలు చూసే వాళ్ళకి ఈయన పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నిర్బంధం, మాంగళ్యం ఇలాంటి మంచి మూవీస్ తీశారు. యూట్యూబ్లో మంచి అప్రిసియేషన్ కూడా తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఆ సినిమా చూసాక నేనైతే ఈయన మేకింగ్కి ఫ్యాన్ అయిపోయాను. సో ఆయన ఫస్ట్ టైం తీసిన మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఆ మూవీయే పరాక్రమం. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదనేది ఇండెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఒక ఊర్లో అయితే లవరాజ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి నాటకాలు వేయడం అంటే చాలా పిచ్చి. ఎస్పెషల్లీ యముడు వేషం వేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఆ ఊర్లో ఉన్న మున్సిప్కి అయితే ఆ నాటకం వేయడం ఇష్టం ఉండదు. సో దాన్ని వేయొద్దని ఆర్డర్ అయితే ఇస్తాడు. సో తిన్న ఆ నాటకాన్ని ఎందుకు వేయొద్దు అంటున్నాడు, హీరో ఎందుకు వేస్తానంటున్నాడు, వేసి ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే కాన్సెప్ట్ అయితే చాలా బలంగా చూపించారండి. ఎస్పెషల్లీ హీరో వాళ్ళ నాన్న ఒక ఇన్సిడెంట్ వల్ల చనిపోతాడు. ఆ ఇన్సిడెంట్ని వాళ్ళు డ్రామా వేసి ఎలా చూపించారు ఊళ్ళో వాళ్ళందరికీ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆయన రాసుకున్న క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ని క్యాష్ చేసుకున్నారు చూసారా, వాళ్ళైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా రాబట్టుకున్నారు. సో బండి సరోజ్ కుమార్ గారు ఇది ఒక పాజిటివ్ అని చెప్పాలండి. ఎందుకంటే ఆయన క్యాస్టింగ్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. మాంగళ్యం మూవీకి అలానే క్యాస్టింగ్ తీసుకున్నారు, చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కిమూలో మ్యూజిక్ అయితే మన స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక పెద్ద హీరోకి స్టార్ హీరో కొట్టినట్టు కొట్టారు. అండ్ ఈ మూవీలో కాన్వర్జేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఆయన ముందు సినిమాల్లాగానే మాంగళ్యం కానీ అలా చాలా న్యాచురల్గా రాసుకుంటారు ఆయన అయితే డైలాగ్స్ కూడా. నేనైతే అనుకున్నా థియేటర్ సినిమా కాబట్టి కొద్దిగా సెన్సార్ ఉంటుంది కాబట్టి ఈయనైతే కొద్దిగా కాంప్రమైజ్ అవుతాడని, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. కిమ్యూలో నెగిటివ్స్ విషయానికి వస్తే రైటింగ్ అయితే కొద్దిగా దెబ్బేసిందని చెప్పాలండి. సో హీరో సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఏవేవో డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటాడు. మనకైతే అప్పుడు అర్థం కాదు ఎందుకు ఇలా చెప్తున్నాడు రా అని. సో బేసిక్గా కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నా కానీ ఆ కథను చెప్పడంలో అయితే కొద్దిగా తడబడ్డాడు మన బండి సరోజ్ కుమార్ గారు. సో చాలా వరకు కన్ఫ్యూజ్డ్గా అయిపోయింది స్క్రీన్ ప్లే అంతా కూడా. సో పాస్ట్‌ని, ఫ్యూచర్‌ని, ప్రెజెంట్‌ని దీనంతా మనం కలపాలంటే ఫ్లాష్ బ్యాక్‌లో కానీ, ప్రెజెంట్‌లో కానీ మంచి స్టోరీ ఉండాలి. దానికి ఇంటర్‌లింక్ కూడా చాలా బాగా కనెక్ట్ చేయగలగాలి. సో ఇక్కడే కొద్దిగా మనం బండి సూరజ్ కుమార్ గారు కొద్దిగా నేర్చుకోవాలనిపించింది. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యాం. మెయిన్‌గా ఈ మూవీలో అయితే సత్యబాబు ఉన్నంత సేపు కూడా మనకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో చాలా బాగుంటుంది స్క్రీన్ మీద. బట్ ఎప్పుడైతే లోవరాజ్ స్టోరీ మొదలవుతుందో అప్పటి నుంచి కొద్దిగా కమర్షియల్ టర్న్ అయితే తీసుకుంటుంది మూవీ. బట్ సత్యబాబు క్యారెక్టర్ కనెక్ట్ అయినంత మనం లోవరాజ్ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేకపోయామని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి లోవరాజ్ క్యారెక్టర్ ఒక లవ్ ఫెయిల్యూర్ చూపించడం కొద్దిగా నాకైతే నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్లో అయితే మూవీ అయితే చాలా పడిపోయిందని చెప్పాలండి. ఎందుకంటే తన ఫాదర్ కోసం తను రివెంజ్ తీసుకునే ప్రాసెస్లో తనైతే డైలాగ్స్ చెప్తూ కాన్వర్సేషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పితే ఎక్కడ కూడా మనకైతే ఎమోషన్ కనిపించదు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో ఈ మూవీ అయితే తేలిపోయిందని చెప్పాలి. సో అక్కడ కొద్దిగా మాస్ టచ్ ఇచ్చి వేరే రకంగా చూపించారు తప్పితే మనకైతే ఎమోషన్ అయితే కనెక్ట్ అవ్వలేదు. ఈ మూవీలో భారీ కాస్టింగ్ లేకపోవడం వల్ల ఈ మూవీకి మైనస్ అని చెప్పాలండి. ఎందుకంటే మార్కెటింగ్ సరిగ్గా జరగలేదు అనిపించింది. సో నేను ముందుగా చెప్పినట్టే స్క్రీన్ ప్లే కూడా పాస్ట్కి ప్రెజెంట్కి ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. బట్ ఆ స్క్రీన్ ప్లేని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే బండి సరోజ్ కుమార్ రేంజ్ మూవీ అయితే ఇది కాదని నాకు అనిపిస్తుంది. కానీ ఇట్స్ అన్ హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలండి. సో ఆయన ఫ్యాన్స్కి అయితే నచ్చొచ్చేమో, ఒకసారి ట్రై చేయండి అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.